నేను ఒక అమ్మాయిని 9 ఏళ్లు లవ్ చేశాను. అమ్మాయి కూడా నన్ను చచ్చేంత ప్రేమించింది. 9 సంవత్సరాల ప్రేమ నాది. తనకి పెళ్ళైపోయింది. ఎందుకంటే తనకి పేరెంట్స్ లేరు అని ఫోర్స్గా వాళ్ళ అమ్మమ్మ మ్యారేజ్ చేసింది. పెళ్లి రోజు నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే తన పెళ్లికి నేను ఏమైనా సమస్య చేస్తానేమో అని వాళ్ళ అమ్మమ్మ నా మీద కేసు పెట్టింది. తన పెళ్ళైన 30 నిమిషాల లోపు నన్ను వదిలేశారు. నేను బయటికి వచ్చి బాధతో తాగటం స్టార్ట్ చేశా. ఒకరోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు నేను ఇంటికి వెళుతున్నప్పుడు నాకు నా పిల్ల నుండి కాల్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసి ఊరికే పెట్టుకున్నా చెవి దగ్గర. ఏం మాట్లాడలేదు. తను కాసేపు 13 సెకండ్ల కాల్. తను అన్న మాటలు గుండెల్లో ఉండిపోయాయి. హ్యాపీగా ఉండలేవురా, కానీ టేక్ కేర్ అని కాల్ కట్ చేసింది. మరుసటి రోజు వాళ్ళ అక్క కాల్ చేసి, నీకు చెప్పినా తీసుకెళ్ళిపోరా అని. నువ్వు వినలేదు. మా అమ్మమ్మకి చెప్పినా నీకిచ్చి పెళ్లి చేయమని, వినలేదు. నిన్ను అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పా, వాళ్ళు వినలేదు. ఇప్పుడు ఓకేనారా అన్నది. ఏమైంది సరిగ్గా చెప్పు అంటే, నా చెల్లి చచ్చిపోయిందిరా అంది. ఆ క్షణం నుండి ఇప్పటి వరకు సస్తూ బ్రతుకుతున్నా. కేవలం పెళ్ళైన 3 రోజులకే నా పిల్ల చనిపోయింది. సూసైడ్ లెటర్ రాసిపెట్టి. మరి ఇంకొకటి ఏంటంటే, ఆ సూసైడ్ లెటర్లో నా పేరు రాసింది. నేను రవిని తప్ప నా భర్తగా ఎవరిని అంగీకరించలేను. కానీ నేను వేరే వాళ్ళతో ఉంటే నా భర్తకి నచ్చదు. అందుకే చనిపోతున్నా అని రాసిపెట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తన జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నాను. ఎందుకంటే తనని తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను, ప్రేమించలేను. నిజంగా నిజమైన ప్రేమికుడను.